వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిఎస్సి ప్రకటించే బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుంటానంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే వైసీపీ హయాంలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని విమర్శించారు. జగన్ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో పొత్తుల అంశం ఆసక్తికర రూపు దాల్చింది. ఈ సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పొత్తుపై బీజేపీ అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్తామని, ఎప్పటికప్పుడు సమయానుకూలంగా తమ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష, విజయవాడ మెప్మా ఎండీ చంద్రమౌళీశ్వర్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా ఈ వ్యవహారంలో పోలీసులపైన చర్యలు తీసుకున్నారు. హుక్కా కేంద్రాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కేంద్రాలపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకోగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించారు. పట్టుబడి యువతలో ఎక్కువ మంది హుక్కా కేంద్రాలకు వెళ్తున్నట్టుగా గుర్తించిన అధికారులు నగర వ్యాప్తంగా సుమారు 200 హుక్కా కేంద్రాలు ఉన్నట్లు నిర్ధారించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ నిర్వహించనున్నారు. మేడిగడ్డ ఫీల్డ్ విజిట్ లో కాంగ్రెస్ వ్యూహంపై చర్చించనున్నారు. కాగా ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేసి రేపు అసెంబ్లీలో ఎవరెవరు ఏం మాట్లాడాలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ఏపీలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, స్థానాల ఖరారు, సీట్ల సర్దుబాటుపై ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిసి వచ్చారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకత్వాన్ని కలవాలని అనుకున్నారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో ఎమ్మెల్యే కైలే అనిల్ 98,34,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. గ్రామ సచివాలయం 43,60,000, రైతు భరోసా కేంద్రం 23,94,000, ఆరోగ్య కేంద్రం 20,80,000, ప్రభుత్వ గృహాలకు వెళ్లే రోడ్లకు 10 లక్షలు, మొత్తం 98.34 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించారు. నెల్లూరు నగర అభివృద్ధి, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపైన మాజీ మంత్రి నారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. నెల్లూరు నగరం 3వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పర్యటించారు. వచ్చే 30 సంవత్సరాలకు అనుగుణంగా నెల్లూరు నగరానికి తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రణాళికలు చేశామని అన్నారు. దోమలు లేని నెల్లూరుగా తీర్చిదిద్దటమే లక్ష్యమని అన్నారు. మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజీలలో డ్రగ్స్ ఉన్నాయంటూ లాకర్లు, ఇంటి తలుపులు పగలగొట్టటమేంటని జగన్ సర్కార్ తీరుపై ఘాటు విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. కైకలూరు కొల్లేటికోట పెద్దింటమ్మ ఆలయంలో అనివేటి మండపం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కార్యక్రమంలో రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వాటర్ సప్లై కేంద్రాలను టీడీపీ నాయకులు పరిశీలించారు. వాటర్ సప్లై అయ్యే మార్గంలో మాత్రమే నీరు కలుషితమవుతోందని గుర్తించిన శ్రేణులు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి నీటిని పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎవరైతే కలుషిత నీరు తాగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్సతో పాటుగా చనిపోయిన వారికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతి ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం భేటీ జరిగింది. సచివాలయంలోని 2వ బ్లాక్లోని ఫైనాన్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యోగ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులతో పాల్గొన్న సీఎం జగన్ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు తదితర అంశాలు, పలు డిమాండ్లపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా సమాచారం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు 34వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పుల్లారావు పిలుపునిచ్చారు. ఎంతో మంది ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని, వారు ఈ శిబిరంలో సేవలను పొందాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు నష్టం కలిగించే విధంగా ఉందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నప్పటికీ పనులు కాంగ్రెస్ కార్యాలయం దాటి రావట్లేదని ఎద్దేవా చేశారు. ఆయన
కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెంచుకునేందుకే ప్రజలను విభజించి పాలిస్తుందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న దళిత బంధు రేషన్ కార్డులు 6 గ్యారంటీల అమలు కోసం కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హుజూరాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్సీ ఫండ్ నుంచి 50 లక్షలు కేటాయించి పీవీ జిల్లా ఏర్పాటు కోసం పాటుపడతామని హామీ ఇచ్చారు. సింగుటం రాము హత్య కేసులో తల్లి కూతుళ్ల అరాచకాలు బయటపడుతున్నాయి. వివిధ పోలీస్ స్టేషన్లలో తల్లి హిమాంబిపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు తన కూతురు నసీమాతో కలిసి ఇతర అమ్మాయిలను వ్యభిచారం చేయిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా శిల్ప కళాక్షేత్రమైన లేపాక్షి వీరభద్ర ఆలయాన్ని సుప్రీంకోర్టు జస్టిస్ వెంకటనారాయణ భట్టి, అసదుద్దీన్ అమానుల్లా సందర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక గైడ్ల ద్వారా లేపాక్షి విశిష్టతను క్షుణ్ణంగా న్యాయమూర్తులకు వివరించారు. జగిత్యాల జిల్లాలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర 2వ రోజు ప్రారంభమైంది. కాగా సిరికొండలో అంబేద్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలను పూలమాలలు వేసి పాదయాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ గడప గడపకి వెళ్తూ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ప్రజాహిత యాత్ర కతలాపూర్, రుద్రంగి, చందుర్తి మండలాలలో కొనసాగనుంది. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు 500 కోట్ల రూపాయలు ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వాస్తవికత ఉందని అన్నారు. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని అన్నారు. బీహార్ లో నితీష్ ప్రభుత్వ బల నిరూపణకు సమయం ఆసన్నమైంది. దీంతో హైదరాబాద్ లో ఉన్న బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగు పయనమయ్యారు. వారం రోజుల్లోగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్గార్ సిరీస్ నేచర్ వ్యాలీలోని ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు. అయితే కాసేపటి క్రితమే ఎమ్మెల్యేలు అంతా ప్రత్యేక వాహనంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ తోరణంపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ యువనేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఖండించారు. సీఎం వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన కాకతీయ తోరణం రాచరిక పాలనకు నిదర్శనమా అంటూ ప్రశ్నించారు. ములుగు జిల్లాలలో మేడారం జాతరకు ఉదయం నుండి భక్తులు పోటెత్తారు. మహాజాతరకు 10 రోజుల సమయం ఉండడంతో సమ్మక్క సారలమ్మలకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చారు. గద్దెల ప్రాంగణంలో సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మార్మోగింది. ఇప్పటికే 20 లక్షలకు పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లుగా అధికారులు అంచనా వేశారు. నేటి పాలనను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రోటరీ క్లబ్ సంస్థ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హైదరాబాద్ రోటరీ క్లబ్ నార్త్ జోన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిల్, ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ సంస్థ లక్ష్యమని రోటరీ క్లబ్ అధ్యక్షులు బసిరెడ్డి శంకర్ అన్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, రేరా సెక్రటరీ శివబాలకృష్ణ అవినీతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో బాలకృష్ణను అరెస్టు చేసిన ఏసీబీ 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించింది. కేసు ప్రాథమిక దర్యాప్తుపై ఏసీబీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందించింది. యాత్ర 2 పేరుతో తనను హీరోగా, ఉదాత్తమైన లక్షణాలున్న కథానాయకుడిగా సినిమా తీసిన దర్శకుడు, నిర్మాత మహి వి రాఘవకు ముఖ్యమంత్రి జగన్ భారీ పారితోషికం అందిస్తున్నారు. తన సొంత సొమ్ము ఎంత సమర్పించుకున్నా ఎవరికి ఏ అభ్యంతరము ఉండేది కాదు. కానీ ప్రజల ఆస్తిని దారదత్తం చేస్తున్నారని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. గన్నవరం మండలం సూరంపల్లి వద్ద మామిడి తోటలో పగలు రాత్రులు తేడా లేకుండా యథేచ్ఛగా కోడి పందాలు కొనసాగుతున్నాయి. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు 40 మందిని అరెస్టు చేసి 50 కోడిపుంజులతో పాటుగా నగదును, కార్లను స్వాధీనం చేసుకున్నారు. పాదయాత్ర ద్వారా సమస్యల్ని తెలుసుకుని ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించిన టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ధర్మవరం నియోజకవర్గానికి చైతన్య రథాలను తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ చైతన్య రథం ద్వారా గ్రామాలలో టీడీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటుగా ప్రజల సమస్యల్ని తెలుసుకుంటామని తెలిపారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు మంచిర్యాల పిఎస్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాల్క సుమన్ కు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
భద్రాచలం శ్రీ రామలింగేశ్వర స్వామి శత జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. భద్రాద్రి రాములోరి ఆలయం సమీపంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. ఆ ఆలయాన్ని 1924లో నిర్మించారు. కాగా కాపా వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ రోజుకి సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శత జయంతి మహోత్సవాలను వైభవంగా ప్రారంభించారు. పెళ్లి వేడుకలంటే కోట్లు విలువ చేసే బెంజ్ కార్లు, గుర్రపు జట్కాలతో ఊరేగింపులు, ఘనంగా డీజే సౌండ్లతో అదిరిపోయే స్టెప్పులు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దీనికి భిన్నంగా బండి వెనుక బండి కట్టి పెళ్లి వేడుకల్లో సందడి చేస్తూ పాత సాంప్రదాయాన్ని గుర్తు చేశారు. ఈ ఊరేగింపులు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో చూపర్లను విశేషంగా ఆకర్షించింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ గల్లా అరుణకుమారి అనుచరుడు బడి సుధా యాదవ్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడంతో శ్మశాన వాటికలో జోరుగా 100 మందితో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడలోని స్పా ముసుగులో కొనసాగుతున్న వ్యభిచార స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పడమటిలోని ఓ కాలనీలో నైస్ స్పాలో జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన సిఐ మోహన్ 3 మహిళలని 4 విటులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్పాల పేరుతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.